అటు కేన్ మామ ఫామ్లు ఉన్నాడు, ఇటు మన కింగ్ ఫామ్లు ఉన్నాడు. వాళ్ళ దగ్గర 4 స్పిన్నర్లు ఉన్నారు, మన దగ్గర 4 స్పిన్నర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర మంచి ఫీల్డర్లు ఉన్నారు, మన దగ్గర మంచి ఫీల్డర్లు ఉన్నారు. మొన్నటి మ్యాచ్లో వాళ్ళని ఓడించినంత ఈజీ ఉండకపోవచ్చు ఈసారి. ఎవ్రీబడి ఇన్ ద టీమ్ షుడ్ పర్ఫామ్. అందరు పర్ఫార్మెన్స్ చేస్తారు కానీ కనీసం ఈసారన్న టాస్ గెలవరు అదన్నా. 11 మ్యాచ్లు వరుసగా టాస్ ఓడిపోతావా అన్న? ఒక చరిత్ర సృష్టించుతానో నువ్వు టాస్ ఓడిపోవట్లా? అరే నేను కూడా గదే అనుకుంటానా తమ్ముడు. కనీసం ఈ మ్యాచ్లన్నా టాస్ గెలుస్తానా లేకుంటే మళ్ళీ ఓడిపోతానా? నిన్న సాయంత్రం కాయిన్ తీసుకొని మన కోచ్ గంభీర్ బాబాయ్ నేను ఒక గంట సేపు ప్రాక్టీస్ చేసిన. చూద్దాం ఏమవుతుందో. కేన్ మామ మనమేమో బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే మంచిగా ఆడతాం, అట్లని మనం ఇండియాకి చేజింగ్ ఇచ్చినాం అనుకో కింగ్ కోహ్లీ మనల్ని వదిలిపెట్టాడు. అసలు టాస్ గెలిచి ఏం చేయాలనో అర్థమైతలేదు. ఎక్స్పీరియన్స్తోని చెప్తానవే శాంట్నరు, ఇసొంటి ఫైనల్ మ్యాచ్లల్లో ప్రెషర్ బాగుంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసి రన్స్ బోర్డు మీద పెడితే ఖచ్చితంగా చేజింగ్ చేసేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. నువ్వు టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ తీసుకో, మిగిలింది నేను చూసుకుంటా. నా మీద ప్రెషర్ పెట్టాలని చూస్తే అది మీకే ఇబ్బంది అవుతుంది. నేను ఇచ్చే బ్లాస్ట్ని మీరు తట్టుకోలేరు. ఈసారి నిన్ను చేజ్ చేయనీయం కోహ్లీ అన్నా, కథ మొత్తం వేరే ఉంటుంది. తమ్ముడు మీ టీంలో ఉన్న ప్లేయర్లు అందరు కలిపి వన్డేలలో కొట్టిన సెంచరీల కంటే కోహ్లీ యొక్క చేజింగ్ చేసేటప్పుడు కొట్టిన సెంచరీలే ఎక్కువ. ఆల్రెడీ మా వాడు మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, ఇక బ్లైండ్కి వెళ్ళిపోవడే. ఎవ్రీడే ఇస్ నాట్ సండే రోహిత్ అన్న. లాస్ట్ మ్యాచ్లో మా గ్లెన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్ గుర్తులేదా? ఈసారి మీ కోహ్లీ ఎక్కడ షాట్స్ కొడితే అక్కడ మా గ్లెన్ ఫిలిప్స్ని పెడతా. సింగిళ్ళు డబుళ్ళు తీయకుండా అష్ట దిగ్బంధనం చేస్తా. మళ్ళా తొందరగా అవుట్ చేస్తాం, మ్యాచ్ గెలుస్తాం. శాంట్నర్ తమ్ముడు నేను ఏదైనా మిస్టేక్ ఒకటేసారి చేస్తా. నువ్వు ఫిలిప్స్ను పెట్టిన 10 మీటర్ల దూరం వరకు నేను షాట్స్ కొట్టా. ఇన్ఫ్యాక్ట్ నేనే కాదు మా ప్లేయర్ లెవెల్ ఇంగ్లాండ్ మా మీద వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గెలిచింది. వాళ్ళని గెలిపించింది మా ప్లేయర్ బెన్ స్టోక్స్. 84 నాట్అవుట్ రన్స్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయంటాను? నన్ను గిట్లా మిమ్మల్ని గెలిపి అంటానా ఏంది? కాదు, ఈ ట్రెండ్ను బట్టి చూస్తే మీ దేశానికి చెందిన ప్లేయరే మా టీంలో ఉన్నాడు, రాచిన్ రవీంద్ర. ఆల్రెడీ 2 సెంచరీలు చంపిండు. ఈ మ్యాచ్లో ఆయన మీ మీద 84 రన్స్ నాట్అవుట్ కొట్టి మమ్మల్ని గెలిపిస్తాడు. క్రికెట్లో అవన్నీ కథలు నడవవే శాండరు. ప్రతిరోజు కొత్తగానే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఇవ్వాలని చెప్పలేము. రాచిన్ తమ్ముడిని మొన్న రన్స్ కొట్టనిచ్చినావా? కొట్టనియ్యలే. ఇవాళ కూడా గది రిపీట్ చేస్తాం. వాస్తవం చెప్పాలంటే ఈ ఐసీసీ షెడ్యూలింగ్ కరెక్ట్గా చేయలేదు. 5 గంటలు ట్రావెల్ చేసి వచ్చి మ్యాచ్ గెలవాలంటే మాతోనవుతుందా? మీరేమో మ్యాచ్లన్నీ మంచిగా ఒక్క గ్రౌండ్లోనే ఆడతారు, మేం మాత్రం పైకి కిందికి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఆడాలనా? కాబట్టి ఈ మ్యాచ్లో మా సపోర్ట్ న్యూజిలాండ్కే. మిల్లరు నువ్వు సెంచరీ కొట్టి మ్యాచ్ ఓడిపోయినాక కూడా నీకంటే ఎక్కువ మీ ఫ్యాన్స్ కంటే ఎక్కువ మా ఫ్యాన్స్ ఎక్కువ ఫీల్ అయ్యారు. ఈ దుబాయ్లో మీరు సంవత్సరానికి 5-6 లీగ్స్ ఆడతారు, ఇక్కడ మేము ఏమైనా రెగ్యులర్గా మ్యాచ్లు ఆడతామా? కండిషన్స్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా స్క్వాడ్ సెలెక్ట్ చేసుకొని మ్యాచ్లు గెలుస్తాను, అది మా టాలెంటు. అన్ని మ్యాచ్లు మేము ఒకటే స్టేడియంలో ఆడతామని మీరు ఏడుతాళ్ళు. మేము కనుక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకపోతే వ్యూవర్షిప్ 100% నుండి 20%కి పడిపోతుంది. ఇంకా చెప్పాలంటే మా మ్యాచ్ల ద్వారా వచ్చిన పైసలే మీ అందరు పంచుకుంటాళ్ళు. ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడుర్రి. పోనీ తీవే రోహితు, పాపం మిల్లర్ మ్యాచ్ ఓడిపోయినామన్న ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్టున్నాడు. అది కాదు కోహ్లీ బ్రో, వాళ్ళు ఏమన్నా కొత్తగా ఓడిపోయిలా సెమీఫైనల్లా? చరిత్రలో వాళ్ళు ఎప్పుడన్నా ఐసీసీ టోర్నమెంట్ గెలిచిల్లా? ఇప్పుడే ఏదో కొత్తగా ట్రావెలింగ్ చేసి ఓడిపోయినామన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. ఏబీ డివిలియర్స్, ఆషిమ్ ఆమ్లా, ఫాఫ్ డూప్లెసిస్, డేల్ స్టెయిన్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ వల్ల కాలేదు. లెట్ దెమ్ నో కోహ్లీ, లెట్ దెమ్ నో. ఓడిపోయినోడే కారణాలు చెప్తాడు, గెలిచినోడు ముందుకు పోతూనే ఉంటాడు. అట్లా అనుకుంటే 2023 వరల్డ్ కప్ మన దేశంలోనే జరిగింది. ఫైనల్ దాకా వచ్చినాం. ఆస్ట్రేలియా మనల్ని ఓడియలేదా? ఎస్, కోహ్లీ చెప్పింది కరెక్టు. వన్డే ఫార్మాట్లో మన రికార్డు ఎప్పటి నుంచో మంచిగా ఉన్నది. ఈ ఒక్క ఛాంపియన్స్ ట్రోఫీలనే కాదు, మనం అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్ మనం గెలవడానికి ఎంత ఛాన్స్ ఉందో న్యూజిలాండ్ గెలవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. ఇట్స్ 50%. వీ హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్ ఎట్ ఎనీ కాస్ట్. గెలుతాముడు. చేజింగ్ వచ్చిందనుకో కోహ్లీ ఎట్లయినా చేజ్ చేసి పడేస్తాడు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందనుకో మన ఇద్దరం ఎట్లయినా మంచిగా ఆడాలి. మన ఇద్దరు ఇట్లా లెవెల్ సెంచరీ కొట్టింది ఈసారి కథ నడవది. నేను ఎట్లయినా ఈసారి స్టాండర్డ్గా ఆడి సెంచరీ చంపుతా అన్నా, కానీ నువ్వే అవుటా రైటా అన్నట్టు ఆడి తొందరగా అవుట్ అవుతాను. ఈసారి నువ్వు ఎట్లయినా హాఫ్ సెంచరీ కొట్టాల్సిందే. సెంచరీలు కాదు కదా, మీ ఇద్దరిని హాఫ్ సెంచరీలు కూడా కొట్టనియ్యా. ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్తో వస్తానా, సినిమా మొత్తం వేరే ఉంటుంది. శాంట్నర్ బ్రో, మీరు టీంలో నేనున్న విషయం మర్చిపోతాళ్ళు. వన్స్ నేను మ్యాచ్ ఆడతానంటే నా మోటో ఒక్కటే ఉంటుంది, అది ఎట్టి పరిస్థితులల్లో మ్యాచ్ గెలిపించుడు. మొన్న T20 వరల్డ్ కప్లో క్లెసన్ అవుట్ చేసుడైనా, మొన్న మీతోని మ్యాచ్లో రాచిన్ రవీంద్రన్ అవుట్ చేసుడైనా అన్నీ ఒకటే. బ్యాటింగు, బౌలింగు, ఫీల్డింగు మూడిట్లల్లో మీకు సుక్కలు చూపించి మ్యాచ్ గెలిపించకపోతే నా పేరు హార్దిక్ పాండ్యానే కాదు. ఐఎమ్ వెయిటింగ్.
సో ఫ్రెండ్స్, మన వీడియోస్ జస్ట్ స్పూఫ్స్, మిమ్మల్ని నవ్వించాలన్న ఉద్దేశంతో మాత్రమే చేయడం జరిగింది. వీడియోలు ఉన్న మిగిలినవేం మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన వీడియోని చూడండి, నవ్వుకోండి, నచ్చితే లైక్ చేయండి, వెళ్ళండి అంతే. కామెంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంతకు మించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలామంది సౌత్ ఆఫ్రికా ఓడిపోయినందుకు బాధపడుతుర్రు, మళ్ళీ ఒకవేళ న్యూజిలాండ్ ఓడిపోతుంది కావచ్చు అని బాధపడతారు. వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనకి ఏదో అడ్వాంటేజ్ ఉంది, దానివల్లనే మనం గెలుస్తున్నాం అనుకుంటారు. ఏ మ్యాచ్ అయినా గెలవడానికి మ్యాచ్కి ముందు వాళ్ళు తీసుకునే డెసిషన్స్, తర్వాత వాళ్ళ ప్లేయర్స్ ఆడే విధానం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంత అడ్వాంటేజ్ ఉంటే పాకిస్తానే సెమీఫైనల్కి రావాలి కదా, వాళ్ళెందుకు బయటికి వీళ్ళు. ఇంకో విషయం చెప్పాలంటే అసలు ఈ ఛాంపియన్స్ ట్రోఫీయే కాదు, ఏ ఐసీసీ ఈవెంట్కైనా ఎక్కువ వ్యూవర్షిప్ ఉండేది మన దేశం నుంచే, అంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది మన దేశం నుంచే. కాబట్టి ఆయనతో మనం ఆడుతానందుకు వాళ్ళు సంతోషపడాలి. తర్వాత వీళ్ళే మళ్ళీ మనతో సిరీస్లు ఆడడానికి ఎగబడతారు. మన దేశానికి వచ్చి ఐపీఎల్ ఇష్టం ఉన్నట్టు పైసలు సంపాదించుకుంటారు, మళ్ళీ మన మీదనే నెగిటివ్గా మాట్లాడతారు. కాబట్టి ఎప్పుడైనా మనం సపోర్ట్ చేయాల్సింది మన దేశానికే. పాపం సౌత్ ఆఫ్రికా ట్రోఫీలు గెలవలేదు, పాపం కేన్ మామ ట్రోఫీలు గెలవలేదు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది మన రోహిత్ శర్మ, మన విరాట్ కోహ్లీ ట్రోఫీలు గెలుచుడు. ఎప్పుడైనా ఆస్ట్రేలియా లాగా రూత్లెస్గానే ఉండాలి. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.